ఈరోజు జగనన్న పర్యటన చేస్తున్నారు కదా పల్నాడులో. ఆ, సత్తెనపల్లి అనమాట. ఉమ్, గుంటూరు జిల్లా. అయ్యో, జగనన్న కోసము ఎన్ని ఆంక్షలు పెట్టినారంటే ఎస్పీ అసలుకు ఎంత దారుణం అంటే జగనన్న పర్యటిస్తేనే అంత బాధపడిపోతున్నారు అసలుకు. చంద్రబాబు నాయుడు గారు అయితే అమ్మో ఇంకేమన్నానా. ఇంక అద్దుమానమా అసలుకి ఏమన్నా కొంచెమైనా మనసాక్షి అనేది ఉందా అసలుకు? ఏంటి అసలుకు జగనన్న అంటే ఎందుకు మీకు అంత భయము? మీకు ఎందుకు అంత భయం అని అర్థం కాలేదు. అసలు దేనికి ఆయన ఏం చేసినారు? ఆయన ఒక ప్రజలు ఒక కార్యకర్త చనిపోతే ఆయన వెళ్ళి పరామర్శిస్తున్నారు. అర్థమవుతుందా? అదే మీ కార్యకర్త ఎవరో చౌదరి రౌడీ షీటర్ ఎవరు చనిపోతే మీరు పోయి చంద్రబాబు నాయుడు గారు మీరు పోయి పరామర్శించలేదా? మీ వాళ్ళే చంపినారు కదా మీ కార్యకర్తను. అప్పుడు మీకు అడ్డంకులు లేవా? అంటే మీ అధికారంలో ఉంటే ఒకటి, అధికారంలో అయితే రెండా? అధికారంలో ఉంటే మీకు వచ్చేస్తుంది అధికారం అంటే. ప్రతిపక్షంలో ఉన్న ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఆయన ఖచ్చితంగా అసలు అది పరామర్శించడానికి మీకు పర్మిషన్ దేనికి? అవునులే మన పొదిల్లో జరిగింది కదా, అందుకు భయం అన్నమాట చంద్రబాబు నాయుడుకి. ఇప్పటికే వేలాది మంది 2 గంటల పాటు నిరీక్షణ చేస్తున్నారు జగనన్న కోసము. రోడ్ల మీద పరిగెత్తన్నారు. జగనన్న అంటే అది, జగనన్న అంటే జనం, జనం అంటే జగన్, అట్లుంటుంది అన్నమా. అట్లా నినాదంతో జనాలు పరిగెత్తన్నారు చూడడానికి జగనన్న కోసం. ఇప్పుడు ఎట్లా అంటే ఆ అబ్బాయి చనిపోయినాడు కదా, అతని స్టాచ్యూను ఓపెనింగ్ చేయడానికి ఆయన ఓదార్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి పోతే వీళ్ళకి ఎందుకు అంత బాధ నాకు అర్థం కాలేదు. ఏంటి అని నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంత అన్యాయంగా ఉండొద్దు, అర్థమవుతుందా? ఈరోజు మీది, రేపు జగనన్న ప్రభుత్వం గుర్తుపెట్టుకో. పోలీసులు అయితే ఇంత విచ్చలుడుగా పోలీసులనే కొడుతున్నారు. రక్షణ లేదు, ఏం లేదు. ఆడపిల్లలకు అనంతపూర్లో అయితే ఎంత దారుణం అంటే అంత దారుణంగా జరుగుతున్నాయి. ఈ ప్రశ్నించే సనాతని ఎక్కడ పోయినాడేమో, ఆ యోగి ఎక్కడ పోయినాడో ఏమో. అసలుకు జనము జగనన్న చూడడానికి బిల్డింగ్లు ఎక్కుతున్నారు. అయ్యయ్యో, ఎట్లా అంటే ఎంత జనం అంటే ఆ విజువల్ చూస్తేనే అర్థమవుతుంది. అంత బాగా జగనన్న కోసం తపాత్ర పడుతున్నారు అందరు. ఎందుకంటే వాళ్ళ తప్పులు తెలుసుకొని ఒక మంచి నాయకుని కోల్పోయాం కదా అని కొంతమంది ఓట్లు వేసిన వాళ్ళు, టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళు బాధపడుతున్నారు అన్నమాట. వాళ్ళేం ఓట్లతో గెలవలే కానీ ఈవీఎంతో దొంగ బతుకుతున్నారులే కానీ మొత్తం అంతా ఆ దొంగ సీఎము, ఈవీఎంతో దొంగ సీఎము, ఇంకా ఏముంటుంది, అంతే కదా. ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా జనమే జగనన్న మీద. జగనన్న అంటేనే అంత అభిమానం. ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయన ప్రతిపక్ష హోదానే ఆయనకి ఇవ్వాల్సింది యాక్చువల్గా. రోడ్డెక్కి బిల్డింగ్లెక్కి ఎంత జనం పరామర్శిస్తే మీకేంటి బాధ చంద్రబాబు నాయుడు? ముందు తల్లికి వందం లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి ఏమైంది? అది ఇవ్వవు, ఏమి ఇవ్వవు. ఇంత దారుణంగా చేస్తామన్నా కదా మీరు మనుషులేనా అసలుకు? అన్నీ అసలుకు జగనన్న పర్యటిస్తే ఎందుకు ఒక్కొక్కరికి దడపుడుతుంది. లేస్తే జగనన్న మీద ఎంత అసూయ ద్వేషము పెంచుకున్నావంటే చంద్రబాబు నాయుడు. జగనన్న ఒక భూతం అంట, భూస్థాపితం చేస్తావా? మీ తాత దిగిరావాలి, అర్థమవుతుందా? నిన్ను చేస్తారు, నిన్ను పడుకోబెడతారు అదే గోతులను గుర్తుపెట్టుకో. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మీరు, అర్థమవుతుందా? ఒక సీఎంగా ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాం, అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అసలుకు ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడతామంటే ఏందో అసలుకి అర్థం కాలే. ఇంత దారుణంగా ఉంటున్నాం అసలుకు. ఏం మనుషులయ్యా మీరు? అసలుకు మనుషులేనా అసలుకు మీరు? మనుషులే కాదు అసలుకు మీరు. మనిషి జన్మ అంటే తిన్నారు అంతేదాని. ఒకప్పుడు రోషయ్య గారు చెప్తాండే ఆ తాత. మీ గురించి ఆయన బాగా తెలుసు, గుర్తుపెట్టుకో. రైతులను చంపినావు గుర్తుందా? గుర్రాలతో కలిసి చంపించినావు గుర్తుందా నీకు? ధర్నాలు చేస్తుంటే ఆయన ధర్నా చేయలే, ఏం చేయలే, పరామర్శించడం ఇన్ని ఆశలు పెడతారు మీరు. ఏంది జనాలు కార్లు బైకులలో నడుచుకుంటా పొలాలలో చేన్లలో పడి వస్తున్నారు జగనన్న చూడడానికి. అది దటి జగనన్న.
అర్థమవుతుందా? మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా కానీ ఏం చేయలేరు జగనన్నని, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఊరికే ఎట్లా చేస్తే అట్లా ప్రతిపక్షాలు ఉన్నాయి కదా, పోలీసులు అడ్డం పెట్టుకొని ఏమైనా అరాచకాలు చేయొచ్చు అంటే అది చాలా తప్పు. అర్థమవుతుందా? చాలా తప్పుగా ఉన్నారు మీరు. మీకు మీరు ప్రశ్నించుకోండి. ఒకప్పుడు మీరు పాదయాత్ర చేసిన మీ కొడుకు పాదయాత్ర చేసినాడు లోకేష్, ఏం చేసినాడు? సెక్యూరిటీ ఇవ్వలేదా? నువ్వు పోతాంటివి కదా, అక్కడిక్కడ టింగు టింగు అనుకునేది పోతాంటివి కదా నువ్వు, అప్పుడు నీకు సెక్యూరిటీ ఇవ్వలేదు జగనన్న? ఏంటయ్యా ఇది? మీరు మనుషులేని అసలుకు ఆధార్ కార్డులు వాళ్ళకి కావాలా? ఆ ఊరి వాళ్ళంటే ఆధార్ కార్డులు చూపించాలా? ఈ పోలీసులు ఏంటి? పోలీసులు రెచ్చిపోతున్నారు, జాగ్రత్త ఉండండి. అర్థమవుతుందా? ఊరికే వాళ్ళ మాటలిని రేపు పొద్దున అది మీ ఫ్యూచరు. అధికారం అనేది 5 ఏళ్ళు మారిపోతూ ఉంటుంది, కానీ మీరు మీరు మీ పదవి ఉన్నంత వరకు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎవరికి రాజకీయాలకు అతీతంగా పోలీసులు ఉండాలి, కానీ ఒకరి కొమ్ము కాస్తూ ఒకరిని వెనకేస్తూ కులపిచ్చితో మద పిచ్చితో డబ్బు పిచ్చితో ఉండొద్దండి పోలీసులకు. పోలీసులలో కూడా మంచోళ్ళు ఉన్నారు, చాలా మంచోళ్ళు ఉన్నారు, అనొద్దు. ఎవరిని పోలీసు కొంతమంది మాత్రమే హెచ్చరికలు, అంతే తప్ప అందరినీ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మంచి నిజాయితీ గల ఆఫీసర్లు కూడా ఉన్నారు. వాళ్ళు అలాంటి జోలికి పోరు, వాళ్ళ పని ఏందో వాళ్ళేందో. అంతేగాని ఇట్లా ప్రతిపక్షాన్ని అడ్డుకునే మనస్తత్వం వాళ్ళకు ఉండదు. సమానంగా డ్యూటీలో సమానం చేస్తారు, అది పోలీస్ అంటే. కొంతమంది ఉన్నారు పచ్చ కుక్కలకు కాపలా కాస్తారు, అలాంటి వాళ్ళకి ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? నాకు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు. నా వీడియోలు కూడా చాలా వరకు చూడడం లేదు. నాకు సపోర్ట్ చేయకూడదు అనుకున్నారా? లేకపోతే నా సబ్స్క్రైబ్ చేయొద్దు అనుకున్నారు? నేను నచ్చడం లేదా చెప్పు? నేను ప్రశ్నించడం మీకు ఇష్టం లేదా? ఎందుకంటే ఒకప్పుడు జగన్ వచ్చింటే నేను ఈ పాటికి ఇట్లా ఉండేదాన్ని కాదు, మంచి జాబ్లో ఉండేది, ఆ పొజిషన్ ఉండేది. కానీ 2029లో నా స్టేజే వేరే ఉంటుంది, అది నాకు తెలుసు. మొన్న ఒక 2 నెలల కిందట జగనన్న కలిసిన, కానీ ఆ వీడియోలు కూడా పెట్టలేదు, ఆ ఫొటోస్ పెట్టకూడదని పెట్టలే. తర్వాత పెడదాం అనుకున్నందుకు. నా లైఫ్ ఇప్పుడు బాగుండకపోవచ్చు, ఇప్పుడు నేను కొంచెం ఉండొచ్చేమో, కానీ నా ఫ్యూచరు 2029లో నా ఫ్యూచర్ మారిపోతుంది, అది నాకు తెలుసు. అది అంతే. జగనన్న వచ్చింటే పాటికి నా లైఫ్ ఇట్లా ఉండేదే కూడా కాదు. ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ హాస్పిటల్లో డ్యూటీలు చేసుకుంటుండేదానికి కాదు. నాకు మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఏం చేస్తాం? మా టైం బాగాలేదు అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. నా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, శిల్పా ఇనపనూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా ప్లీజ్.